ఇక పెద్దపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం లేనే లేదు. అది కేవలం ఈనాడు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేయనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒళ్ళిచ్చినట్టుగా ఉంది. ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ఉద్దేశం కూడా లేదు. ఇంకా అవసరం అయితే మన ప్రజలకు కదా 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ, మన ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అంతేకాని మీలాగా ఇచ్చిన హామీల్ని 5 కాదు 10 సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజారుకు వచ్చి తగుదునమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయటమే కాదు, అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రైతులు కట్టే డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. రైతుకు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. కట్టింది కూడా ఇప్పటికే. అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం. మీలాగా రైతులను గాలికి వదిలేయం మేము. పొరపాట్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం ముందు జాగ్రత్తగానే మేము ఇన్సూరెన్స్ కట్టి రైతులు కాపాడుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు పాలన చేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవు అని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం, ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా. అంతేకాదు, భవిష్యత్తులో 2029-30 కల్లా కేవలం థర్మల్ పవరే కాకుండా గ్రీన్ పవర్, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ పవర్ కానీ, వీటన్నిటి ద్వారా 2029-30 కల్లా దాదాపు 20,000 మెగావాట్ల పవర్ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసుకుంటూ ముందుకు పోతుంది. థర్మల్ పవర్ కాకుండా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చాలా చెప్తూ, ఉదాహరణగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతాంగ సోదరులందరికీ చెప్తా ఉన్నాను, యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈరోజు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 గ్రామాలు పైలట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం. ముందుగా ఆ గ్రామాల్లో సాచ్యురేషన్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదరులు పెట్టుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి
సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో, రైతులు ఖర్చు కాకుండా. దానికి ఉదాహరణగా నేను ఇప్పుడే మిత్రులను అడిగాను. నేను నియోజకవర్గంలో కూడా ఒక గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా సోలార్ పంప్ సెట్లని పూర్తిగా శాచ్యురేషన్ మోడల్లో ఇక్కడ చేస్తామని చెప్తూ కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కటే కాదు, పంటలతో పాటు పవర్తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటుని గ్రిడ్కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంతో కొంత ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో తప్పనిసరిగా అలాగే ఈ నియోజకవర్గంలో మేడారం గ్రామానికి కావాలని అడుగుతా ఉన్నారు. నేను మేడారం గ్రామానికి ఇక్కడి నుంచే మాటిస్తా ఉన్నాను. పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పంప్ సెట్లు అన్నిటికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ శాసనసభ్యుడికి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. అలాగే వాటితో పాటు కొన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మేము 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. పెద్ద ఎత్తున జీరో బిల్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి బిల్లు ఇస్తూ వచ్చాం. కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు శాచ్యురేషన్ మోడల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంటి ఓనర్కి రూపాయి ఖర్చు లేకుండా సోలార్ ప్యానల్స్ పెట్టి వాళ్ళకి కరెంటు వాడుకోవటమే కాకుండా ఆ ఇంటి నుంచి గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి అదనంగా ఉత్పత్తి చేసేటువంటి పవర్తో ఆ ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఒక్క రూపాయి ఆదాయం ఎట్లా వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఉదాహరణగానే నేను ఈ స్కీమ్స్ని మీ ముందు ఈరోజు చెప్పాను. తప్పనిసరిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా భవిష్యత్తులో తెలంగాణ మోడల్ పవర్ సిస్టమ్ని చూడటానికి వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఎప్పుడో పెట్టినటువంటి ఆనాటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రామగుండంలో దాని వయసు అయిపోయి పని చేయటానికి కావలసిన మరమ్మతులు చేయక మూలన పడేస్తే ఈ ప్రాంత ప్రజలకు భావోద్రేకమైనటువంటి అనుబంధంతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులోనే తిరిగి సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులు అక్కడ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ నాయకత్వం అందరి సూచనల మేరకు త్వరలోనే తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వచ్చి భూమి పూజ చేసి పెద్ద ఎత్తున ఆ 10,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయ్యేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టుని ఆ ప్రాంతంలో భూమి పూజ చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇది వ్యవసాయ రంగానికి సమస్యతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. పత్తిపాక రిజర్వాయర్ సంబంధించి ఆనాడు నేను పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతంలో నడుచుకుంటూ పోయినప్పుడు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే పత్తిపాక రిజర్వాయర్ గురించి కానీ ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. వచ్చిన తర్వాత